కర్నూలు నగర శివారు బి తాండ్రపాడులోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని జుట్టును కత్తిరించి గదిలో నిమ్మకాయలు కోసిపెట్టి చంపేస్తామంటూ కాగితాలపై రాయడం సంచలనం సృష్టించింది. వసతి గృహంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఒక విద్యార్థిని జుట్టును ఎవరో కత్తిరించారు. ఆ గదిలో జుట్టుతో పాటు నిమ్మకాయల్ని పెట్టడంతో క్షుద్ర పూజలు జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదంతంపై కళాశాల యాజమాన్యం సరిగా స్పందించలేదంటూ ఐద్వా ఎస్ఎఫ్ఐ సహా పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గురువయ్య శెట్టి అక్కడికి వచ్చారు. ఆయనను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘం నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్ఐఓ గురువయ్య శెట్టి మాట్లాడుతూ ఘటనపై స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. కళాశాల డీన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవే దీనికి కారణమని చెప్పారు. వసతి గృహంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో మహిళా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఇప్పుడు పట్టించి చూపించాలి. ఇప్పుడు అది కనుక్కొని అది ముందు అది ఎవరనేది మాకు తెలియాలి. ఇలా ఇది ఈ విధంగా చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్, అది రేపు పొద్దున్న ఏమైనా చెబుతారు. ఇప్పుడు యాజమాన్యం ఇప్పుడు ఇలాంటి చర్యలు రేపు రాకుండా చూసుకోకుంటాము, ఇలాంటి జరగకుండా చూసుకుంటామా అనేటువంటి మాటలో చెప్తున్నారు తప్ప ఇంక దీని మీద ఏం లేదు. ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఒక లైట్ లేదు, హాల్లో ఒక బెడ్రూమ్లో ఒక లైట్ లేదు. ఏంటి ఇది? లక్షలు కడుతున్నాం సార్, ఇది ఫ్రీగానే మాకు చెప్పట్లేదు. అంత దూరం నుంచి పంపిస్తున్నాం అంటే మాకంటే ఎక్కువగా మీరు ఉంటారని కదా. మేము తల్లిదండ్రులు ఎక్కడో ఉంటాము, ఇక టీచర్స్గా మీరు వార్డెన్గా ఎవరైనా కానీ ఇక్కడ మీరే కదా మా పిల్లలకి తల్లిదండ్రులుగా, టీచర్స్ కానీ ఎవరైనా కానీ మీరే కదా చూసుకోవాలా, అంత కేర్ తీసుకోవాలా. ఇప్పుడు మీ అమ్మాయితో మీరు మాట్లాడినాను సార్. ఏమన్నారు? మీ అమ్మాయి ఏం చెప్తున్నారు? నేను పడుకున్న టైంలో 12:30 టైంలో నా హెయిర్ కట్ చేశారు, నిమ్మకాయలు ఉన్నాయి, అంత పసుపు అంతా ఉంది అక్కడ. అవన్నీ నా చేయి కట్ చేసినప్పుడు నాకు మెలకు వచ్చింది, గట్టిగా అరిచాను. చీకట్లో నాకు ఎవరు కనిపించలేదు. డోర్ వేసుకొని పోయేటప్పుడు నాకు చేయి కనిపించింది. బాత్రూంలో లైటు వేసుకున్న దాన్ని బట్టి కూడా అది కూడా కనిపించింది ఆ వ్యక్తులకి. వెంటనే మేము వెళ్ళకపోయాము పట్టుకోవడానికి భయపడి. తర్వాత 2 నిమిషాల తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు ఎవరు కనిపించలేదు. తర్వాత వార్డెన్ వచ్చింది.